ఇంకా మా మమ్మీని చూడగానే నాకు సంతోషం అనిపించింది, కానీ మనసులో ఎక్కడో టెన్షన్, బాబు కొట్టేస్తాదిరా బాబు వెళ్ళిపోయానని అని. కానీ జరిగింది ఏం తెలుసా, నన్ను చూడగానే మా మమ్మీ ఆగలేక పరిగెట్టుకుంటూ వచ్చి నన్ను హత్తుకొని ముద్దులు పెట్టేస్తా ఉంది. నా ప్రియ యవనస్తులారా, నేను మా మమ్మీ దగ్గర ఎగ్జిబిషన్ లో తప్పిపోయి 15-20 మినిట్స్ అయింది. లోకమనే ఈ పాపంలో పడిపోయి దేవుని దగ్గర నుంచి తప్పిపోయి మీరు ఎన్ని దినాలు, ఎన్ని నెలలు, లేక ఎన్ని సంవత్సరాలు అవుతుంది? తప్పిపోయిన కుమారుడి సినారియోలో ఆ బురదతో హీనమైన స్థితిలో కుమారుడు ఇంటికి వచ్చినప్పుడు ఆ తండ్రి కుమారుని చూసి ఫస్ట్ నువ్వు వెళ్ళి ముందు నీ బట్టలు మార్చుకొని సరిగ్గా రెడీ అయ్యిరా, అప్పుడు నేను నీతో కూర్చొని మాట్లాడతా అన్లా. కుమారుని చూడగానే పరిగెట్టుకుంటూ వెళ్లి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడని ఉంటది బైబిల్లో. యువర్ గాడ్ ఆల్సో హ్యాస్ యాక్సెప్టెడ్ యూ ద వే యు ఆర్. అరే తమ్ముడు, చెల్లి, మీరు లైఫ్ లో ఫెయిల్ అయిపోయి విరిగిపోయిన హృదయంతో వెక్కి వెక్కి ఏడుస్తుంటారు చూసారా, అప్పుడు ఇన్ని మాటలన్న లోకం వచ్చి మిమ్మల్ని ఆదరించదు. కానీ మీ దేవుడు మాత్రం ఆ టైంలో మీరు ముసుగేసుకున్నారా, టీషర్ట్ వేసుకున్నారా, మోకాలేసారా, నిలువు మోకాలేసారా, ఉపవాసం ఉన్నారా, ఇలాంటివేవి చూడకుండా పరిగెట్టుకుంటూ వచ్చి మిమ్మల్ని హత్తుకుంటాడు. రాసి పెట్టుకోండి, మన అందరి జీవితాల్లో ఒక్క అంకుల ఒక్క ఆంటీ ఉంటారు. దేవుడికి దగ్గర అవడానికి ఇలా మనం ట్రయల్ స్టార్ట్ చేస్తామో లేదో వెంటనే అనేస్తారు. ఆ లోకం అంతా తిరిగి తిరిగి వచ్చాడండి ఇప్పుడు దేవుడి దగ్గరికి అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళ మాటలు విని మీరు భయపడో బాధపడో దేవుని దగ్గర తిరిగి రావడం మానేకండి. మీరేమనుకుంటున్నారు, ఆ సమరయ ప్రాంతం అంతట్లో పాపం చేసిన ఒక్క స్త్రీ తప్ప వేరే మంచి మనిషి దొరకలేదా దేవునికి వెళ్ళి మాట్లాడడానికి? అమ్మ యూత్ మనకు ట్యాగ్లేస్తారు ఏమో చుట్టూ ఉన్న వాళ్ళు. ఈ అమ్మాయి ముసుకేసుకోదు, పక్కన పెట్టండి. ఈ అమ్మాయి జడేసుకోదండి, పక్కన పెట్టండి. ఈ అబ్బాయి అసలు రోజు తిరుగుతూ ఉంటాడు బయట బండి మీద, వేస్ట్, పక్కన పెట్టండి, పక్కన పెట్టండి. ఈ అబ్బాయి బీటెకే పాస్ అవ్వలేదు, పక్కన పెట్టండి. ఈ అబ్బాయి పక్కన పెట్టండి. అలా ట్యాగ్లేస్తారు కదా. అలాగే సమరేశ్వరికి కూడా ట్యాగ్ వేస్తారు, ఈవిడ వేశ్య, ఈవిడ పాపి, పక్కన పెట్టండి అని ట్యాగ్ వేస్తారు. కానీ నా దేవుడు మాత్రం పక్కన పెట్టండి అన్న వాళ్ళందరినీ పక్కన పెట్టి వెళ్ళి ఆవిడతోనే మాట్లాడాడు. ఎందుకంటే నా దేవుడు సమరేశ్వరికి వాళ్ళు వేసిన ట్యాగ్ చూడలేదు, ఆ ట్యాగ్ వెనకతలున్న ఆమె హృదయాన్ని చూశాడు. ఒక మీకు పెట్టిన పేరును చూసి దేవుడు కూడా మిమ్మల్ని అలా ట్రీట్ చేస్తాడేమో అని భయపడుతున్నారా? నో, అబ్సల్యూట్లీ నాట్. మీరు ఏ ఫిల్టర్స్ ని యాడ్ చేసుకోకుండా ధైర్యంగా పాపం చేశానని భయపడకుండా పాపం చేసినందుకు రిపెంట్ అయ్యి మీ దేవుడు క్షమిస్తాడన్న ధైర్యంతో మీరు తిరిగి రండి. తప్పిపోయిన కుమారునికి తన తండ్రి నూతనమైన చెప్పులు తొడిగినట్లు దేవుడి దగ్గర తిరిగి వచ్చిన మీకు నూతనమైన ద్వారాలు, మార్గాలు దేవుడు తెరుస్తాడు మీ హృదయాన్ని చూసి. ఓకే, కమ్ బ్యాక్ టు గాడ్. గాడ్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? నా స్పిరిచువల్ జర్నీలో నేను నేర్చుకున్న ఒక చిన్న పాఠం గురించి నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. యూజువల్ గా మనకి ఎప్పుడైనా జ్వరం వచ్చిందంటే మనం ఏం చేస్తామండి, మన యూనివర్సల్ టాబ్లెట్ ఒకటి ఉంది కదా డోలో, అది తీసేసేసుకుంటాం కదా. అప్పటికి తగ్గలేదు అనుకోండి, డాక్టర్ని కన్సల్ట్ చేస్తాం, మనకి టెస్టులు చేస్తారు. టెస్ట్ లో వచ్చిన రిపోర్ట్స్ బట్టి అది ఏ టైప్ ఆఫ్ ఫీవర్ అనేది కేటగరైజ్ చేసి అకార్డింగ్లీ మనకి మెడిసిన్స్ ఇస్తారు. మా డాడీ ఉన్నన్ని రోజులు ఎలా ఉండేదంటే, నాకు కానీ మా మమ్మీకి కానీ బయటకు వెళ్ళి ఎలా కొనుక్కోలేనది కూడా ఏం తెలిసేది కాదు. పిన్ టు పిన్ ప్రతిదీ మా డాడీ తీసుకొచ్చి